మెట్రో రైళ్ల చల్లటి ఏసీల ప్రయాణం చేసేటోళ్లకు ఉడకబోసే వార్త ఇది. అన్నిటి రేట్లు రోజు రోజుకు పెరుగుకుంటూ పోతున్నాయి. ప్రజల సంపద కరుగుకుంటూ పోతున్నది. అట్లా కరుగుతున్న దాంట్లో మాకు భాగం ఎందుకుండొద్దు అనుకున్నారో ఏమో. మేం కూడా జనం సొమ్మును పిండుకుంటాం అన్నట్టు రేట్లు పెంచిండ్రు మెట్రో రైళ్లు నడుపుతున్నోళ్ళు. ఇంతకు ముందు ఉన్న రేట్ల కంటే ఇప్పుడు 25% ఎక్కువ ధరలు దండిగా వేస్తారట ప్రయాణికుల మీద. అంటే ఇంతకు ముందు రూపాయి ఖర్చు అయితే ఇప్పుడు రూపాయి పావులా అవుతుందట. ఇక దగ్గర ఉన్న స్టేషన్ల నడుమ ప్రయాణం చేస్తే తక్కువలో తక్కువ 12 రూపాయల ధర నిర్ణయం చేసిండట. బాగా దూరం ఉన్న ప్రయాణికులకు ఎక్కువలో ఎక్కువ 60 రూపాయలు ఉన్న రేటును 15 పెంచి 75 రూపాయలని ఖాయం చేసిండట. మెట్రో కార్డుల మీద ఇచ్చే ఆఫర్ కూడా తీసేసిండట. ఇప్పటికే పార్కింగ్ ఫీజులు, టాయిలెట్ ఫీజులు వసూలు చేస్తున్న మెట్రో ఇట్లా రేట్లు పెంచుడుతోని ప్రయాణికుల జేబులకు కాసింత చిల్లు పడ్డట్టే అంటున్నారు. ఇన్ని రోజులు బండ్లు కార్లు ఇండ్లల్లో పెట్టి మెట్రో ప్రయాణం సుఖంగా ఉంటదని అనుకున్నోళ్లకు ఇప్పుడు బండి కారే నయంరా అనుకుంటున్నారట. ఇక దీని మీద ఇట్లా అడ్డగోలుగా రేట్లు పెంచుడు మంచిది కాదని ఎర్రజెండా పార్టోళ్లు మెట్రో ఆఫీసుల ముందట ధర్నాలు చేసిండ్రు. సర్కారు రేట్లు పెంచుకునే ఛాన్సు మెట్రో వాళ్ళకి ఇచ్చినాక ఎవలెన్ని చేసినా ఆగుతదా? తప్పదు, హైదరాబాద్ పబ్లిక్ భరించాల్సిందే అని అంటున్నారు కార్పొరేట్ కల్చర్ తెలిసిన పబ్లిక్.